వెల్కమ్ బ్యాక్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన దీక్షలో న్యాయం ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల పంటకు ధర కల్పించాల్సిన అవసరం ఉందని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఏడాదిలో ఏ పంట అవసరం, ఏ పంట ఎంత వేయాలి అనే అంచనా ప్రభుత్వం వేసి రైతులకు సూచించాలని తెలిపారు. టొబాకోకు బోర్డు రూల్స్ ఉన్నట్టు చిల్లీస్కు కూడా బోర్డు ఏర్పాటు చేసి ఏడాదిలో ఎంత పంట వేయాలి అనే అంచనా కల్పించాలని కోరారు. నారదుడికి గురువు లాంటి వాళ్ళు. నారదుడికి గురువు ఎవరున్నారంటే ఏం చేస్తాం. నాకైతే మనసులో ఉన్నది, నేను కోరుకుంది ఎంపీ, పార్టీ నన్ను కోరుకుంది ఎమ్మెల్యే. దానికి మధ్యలో ఏది గొప్ప? మంత్రి పదవి ఇస్తాను ఏం చేస్తాం. ఇప్పుడు నెడదంటే బాధాకరంగా ఉంటాయి కొన్ని, మింగాల్సిందే, అందుకు అనుమానం లేదు. బ్లూ బల్బులకు మంత్రి కాదు నాకు కావాల్సింది. మంత్రి అనేది నీలాంటి విలేకరులకి మంచిలు ఇస్తే చాలు నాకు. అంటే మంత్రిని నా లైట్లు వేసుకొని నేనే సీనంలో ఉండడానికి ఆల్రెడీ అనుభవించిన జీవితాన్ని వదులుకొని కష్ట జీవితం అనేది ఎంచుకున్నా. వ్యాపారంలో ట్యాక్స్ కట్టి సంపాదించుకున్న డబ్బులతోటి హాయిగా విమానాల్లో తిరిగి, హాయిగా ఫారెన్ తిరిగి ఎంజాయ్ చేసేటువంటి లైఫ్ వదులుకొని ఈరోజు మురికాలువల పక్కన తిరుగుతున్నా అంటే ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం. అందుకని నేను మంత్రి అయ్యేది నా కోసం కాదు. అందుకని డెఫినెట్గా నవది గురువు ఆఫ్ నారద ఉన్నా అంటే రామకృష్ణగా సన్మానం చేయాలని భావిస్తాను. అనేది లేనటువంటి పార్టీ ఏ పార్టీ ఉండదు. అయితే ఆ విభేదాలను అధిగమించడం అనేది ప్రతి రాజకీయ నాయకుల పార్టీ మీద ఆ బరువు ఉంటుంది. ఆ బరువును తీర్చుకోవడమే తప్పితే విభేదాలు నేను చెప్పి రోడ్డు మీద పడి ఇబ్బంది పడే పరిస్థితి పార్టీకి తీసుకురావాల్సిన అవసరం లేదు. 1, 2 అసలు ఇక్కడ గుంటూరులో ప్రతిపక్షం ఉందా? ఈరోజు జూట్ మిల్ గురించి మేడే రోజున ఎవరు మాట్లాడారు? పాలకపక్షమే మాట్లాడింది. ఎక్కడైనా వాయిస్ వినపడుతుందా ప్రతిపక్షం? మీరు చెప్పండి, గుంటూరులో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అపోజిషన్ పార్టీ? అసలు వాళ్ళకి క్యాండిడేట్లు ఉన్నారా? గతంలో నిలబడినటువంటి ఎంపీ గారు ఎక్కడున్నారు? ఎలక్షన్లో గెలిస్తే ఒక రకం, ఓడిపోతే ఒక రకం. అదే నేను సాధ్యంతో ప్రతిపక్షాన్ని చూసి ప్రతిపక్షం చేసేటువంటి ఆలోచన, విమర్శనాత్మకంగా తీసుకునేటువంటి శక్తి మా దగ్గర ఉంది. దాన్ని అధిగమించి రాజకీయాలు ఎట్లా గెలవాలనేది చేసిన మంచి పనులు గెలిపిస్తే కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కనుక ప్రజల మనసు చూరుకున్నటువంటి పనులు చేయకపోతే డెఫినెట్గా ఓడిపోతాం. కానీ అది వర్డిక్ట్ అంటే అది ఒక చెప్పినటువంటి ప్రజల తీర్పుని న్యాయంగా తీసుకునేటువంటి దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది. ఈరోజు మంగళగిరిలో ఒక వార్డు ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ తీసుకున్నారు. వై యూ హావ్ బీన్ డిఫీటెడ్, దాని మీద అనాలిసిస్ చేసుకుంటాం. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మంగళగిరి సీట్ అట్టు గెలవాలని చెప్పి స్టెప్స్ చేసుకుంటామని తప్పితే రాజకీయాల్లో గెలుపులు 100% మనతో ఉండవు, ఓటములు కూడా మనతోనే ఉండవు. మనం చేసే పట్టును బట్టి గెలుపు ఓటములు ఉంటాయి. అదే ఏ రాజకీయ పార్టీ కూడా గెలవాలని కోరుకుంటాం. గెలవాలని కోరుకున్నప్పుడు మంచి పనులు చేస్తే గెలుస్తాం, చెడు పనులు చేస్తే ఓడిపోతాం. సార్, అంటే నిన్న దీక్ష జరిగింది. దీక్షలో కూడా ముఖ్యంగా మిర్చి రైతుల గురించి జగన్ దీక్ష చేస్తూ కామెంట్స్ కూడా చేశారు. మీరు కూడా అంతకుముందు ఆర్థిక సంబంధం. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అవసరమా అనే అంశంపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వడ్డే శోభనాధీశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది మందికి ప్రయాణ కాలాన్ని తగ్గించేందుకు ఆహారం పెట్టే వ్యవసాయ భూమిని, పర్యావరణాన్ని ధ్వంసం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. పరోక్షంగా త్రాసగా చూసి మంచిదైతే సరే, ఇది లాభదాయకం కాదంటే మనం చేస్తూ ఉంటాం. ఒకవైపున అక్కడ అనంతపురం నుంచి కర్నూలు నేషనల్ హైవే ఉంది, 5 కిలోమీటర్ల రోడ్. మరి ఎక్కడున్నా ప్రయత్నాలు చేస్తా ఓవర్ డ్రాఫ్ట్ చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎక్కడో అమెరికాలో అక్కడ నేరుగా ప్రయోజనం పట్టడము, కొండలలో వచ్చి టనల్స్ వేయడం అనేది జరిగే పనేనా? అసందర్భమైనటువంటి
తిన్నగా ఎక్కడ ఉంపులు లేకుండా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేయాలని, ఆ రహదారికి కర్నూలుని కడప పట్టణాన్ని కూడా కలపాలనేటటువంటి ఒక ప్రతిపాదనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూముల్లో రైతులకి చెప్పకుండానే, వాళ్ళ అనుమతి లేకుండానే, భూసేకరణ చట్టం నోటిఫికేషన్ ప్రకటించకుండానే సర్వే రాళ్లు వేస్తూ ఉండటం చాలా అశాస్త్రీయం, చట్ట విరుద్ధం. అంతేకాకుండా కొంతమంది అధికారులు మాకు అధికారం ఉంది, మేము మీరు ఒప్పుకోకపోయినా నిర్బంధంగానైనా మేము తీసుకుంటాము అని చెప్పి బెదిరించుతూ రైతుల నుంచి భూములు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండటం ఇది ఏమాత్రం కూడా సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ రహదారి కోసం తీసుకోవాల్సిన 26,800 ఎకరాలకు అయ్యేటటువంటి ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇస్తే కేంద్ర ప్రభుత్వం రహదారి వేస్తానికి 27,000 కోట్లు ఖర్చు పెడుతుంది. కానీ ముందు రాష్ట్ర ప్రభుత్వం 26,000 కోట్లు తీసుకొచ్చి దీనికి పెట్టవలసిన అవసరం ఉంది. అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటటువంటిది ఇవాటికి స్పష్టత లేదు. ప్రతి నెల కూడా ఉద్యోగస్తులు జీతాలు ఇస్తానికే అప్పులు చేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దాదాపుగా 23,000 ఎకరాల అటవీ భూమిని తీసుకోవలసి ఉంటుంది. అది నల్లమల అడవులలో నుంచి రిజర్వ్డ్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది. ఇంతకుముందు బెట్వా నదుల అనుసంధానానికి సంబంధించిన దాంట్లో కేవలం 4,000 ఎకరాలు అటవీ భూమి పెడితే దానికి కేంద్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ దీనికి ఇట్లా వ్యవసాయానికి వీల్లేదు అనేటటువంటిది కూడా అభ్యంతరాలు చెప్తే ఇక్కడ 23,000 ఎకరాలు అసలు ఇంకా లెటరే రాయలేదు, వాళ్ళ నుంచి అనుమతే లేదు. కానీ లైడార్ సర్వే చేయించి కోట్లు ఖర్చు పెట్టి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసేసి ప్రభుత్వం చాలా దుందుడుకుగా ముందుకు వెళ్తాంది. ఇది తప్పిది. ఇన్ని వేల మంది రైతులు, వారికి చాలామంది వాళ్ళ తాతలు తండ్రులు కాలం నుంచి అనువంశీగా వచ్చినటువంటి భూములు ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ప్రకటనతో, ప్రభుత్వం యొక్క చర్యలతో నిద్రాహారాలు లేకుండా బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇది ఏమాత్రం కూడా సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి చక్కగా గుంటూరు నుంచి కర్నూలుకు ఉన్నటువంటి స్టేట్ హైవేని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయించి, అట్లాగే కడప జిల్లా కోడూరు దగ్గర నుంచి గిద్దలూరు మీదుగా ఖమ్మం మీదుగా తోకపల్లి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నర్సరాపేట వచ్చేటటువంటి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కాబట్టి ఆ విధంగా ఆ 2 రహదారులు అభివృద్ధి చేయిస్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండానే ఆ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా రాష్ట్రంలో పేదవాడితో సహా, అడుక్కునేవాడితో సహా పరోక్షపు పన్నుల రూపంలో ప్రభుత్వం ప్రజలు చెల్లించేటటువంటి అతి విలువైన డబ్బుని దుర్వినియోగం చేయవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సదస్సు ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యామ్నాయాన్ని అనుసరించండి. అనవసరంగా రైతుల భూములు తీసుకొని రైతుల ఉసురు కట్టుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గుంటూరు పట్టణంలో నీటి సమస్యలను పరిష్కరించడంలో కాంట్రాక్ట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఐబీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగరంకు ధీటుగా చంద్రబాబు చేయాలని ఆశిస్తుంటే అధికారులు మాత్రం పనులను నత్తనడకగా పోనిస్తున్నారని అన్నారు. త్వరలోనే నాణ్యమైన ఎంఎస్ పైపులతో శాశ్వత కాలం పనిచేసేలా నీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యను అధిగమించడానికి ఏపీఎండి ప్రాజెక్ట్ 2011లో శాంక్షన్ అయినటువంటి 400 కోట్ల రూపాయల ప్రాజెక్టు
160 MLD అంటే 160 ఇంటూ 10 లక్షలు, దాదాపు ఒక మనిషికి 150 లీటర్లు రోజు అవసరాన్ని బట్టి నీళ్లు ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. అయితే ఇంకా చిన్న చిన్న సమస్యలతోటి గుంటూరు పట్టణానికి కావాల్సినటువంటి 110 MLD నీళ్ళు పంపు చేయలేకపోతూ ఉన్నారు. దీనికి ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకొని త్వరితగతిన ఈ యొక్క మే, జూన్, జూలై 3 నెలలకు కావాల్సినటువంటి నీళ్ళని చదివని చెప్పాం. దానికి చిన్న చిన్నవి ఉంటే దాదాపు ఆల్రెడీ 22 కోట్లు మిగిలిపోయిన డబ్బులతోటి నీటి ఎద్దడిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈరోజు 2014-15 MOUD మినిస్టర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి 900 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ 5 నెలలు అవుతుంది. కనీసం 30 కిలోమీటర్లు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు కాంట్రాక్టర్లు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టార్గెట్ 2018 డిసెంబర్కి టార్గెట్ ఇచ్చారు. ఇంకా 1 మీటర్ డెప్త్లో ఉన్నటువంటి మ్యాన్హోల్స్ అవి కడతా ఉన్నారు. చాలా స్లోగా నడుస్తూ ఉంది, చాలా నాసిరకంగా పనులు నడుస్తూ ఉన్నాయి. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అమెరికా పర్యటన అయిపోగానే ఆయన లెవెన్లో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, తర్వాత గుంటూరులో కేబుల్ తవ్వకుండా PPP మోడ్లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో స్టార్ వాటర్ డ్రైన్స్ ప్లస్ కేబుల్స్. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ కేబుల్ వేసినా తవ్వుతున్నారు. కేబుల్స్ తవ్వకుండా ట్విన్ డ్రైన్ సిస్టమ్ ఉన్నటువంటి డ్రైన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒక దాంట్లో మురుగునీళ్ళు పోతాయి, ఒక దాంట్లో ఏమన్నా పైపులు పోతాయి. దాన్ని కూడా ఇప్పుడు ఆల్రెడీ PPP మోడ్లో తయారు చేసి చెప్పాం. ఇవన్నీ కూడా గుంటూరు పట్టణం, హైదరాబాద్ నగరానికి దీటుగా ఒక ఇన్నోవేటివ్గా తయారు చేయడానికి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి 7 లక్షల ప్రజానికానికి ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి, మురుగునీరు వ్యవస్థను చేసుకున్న దోమలు కానీ హాస్పిటల్ బిల్లు తగ్గుతున్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు పుల్లారావు గారు నేను ఉన్నటువంటి గుంటూరు పట్టణం జరుగుతున్నటువంటి వాటర్ సప్లై స్కీము ప్లస్ UGD 2 కూడా పర్యవేక్షించాం. దీంట్లో ఉన్న లోటుపాట్లని ఒక గుంటూరు మున్సిపల్ కమిషనర్తో పాటు మంత్రి నారాయణ గారితో ఒక పెద్ద మీటింగ్ గుంటూరులో పెట్టాలని చెప్పి కూడా అందరి అధికారులు నిర్ణయించాం. దాంతోపాటు యుద్ధ ప్రాతిపదికన వాటర్కి నీటి ఎద్దడికి ఉన్నటువంటి చర్యలు తీసుకోమని చెప్పి పెట్టాం. అందుకని దీన్ని పుల్లారావు గారు మాట్లాడడం కొంచెం నుండి వెళ్ళిపోవడం వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రాబోయేటువంటి ఎండాకాలంలో ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. 2014 వరకు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో PSC పైప్స్, RCC పైప్స్ వాడారు. అవి ఎక్కువ ప్రెజర్ తీసుకోలేవు. RCC అంటే కాంక్రీట్ పైప్స్. ఆ పైప్స్ వాటర్ పైప్ తీసుకుని ఇప్పుడు అంతా కూడా ఈరోజు ప్రభుత్వం MS పైప్స్ విత్ 16 mm థిక్ MMS పైప్స్, 2 డక్టైల్ ఐరన్ పైప్ DI పైప్స్ అంటారు. ఎక్కడ కూడా ఎంత ప్రెజర్ అయినా తిరుమల కొండకు కాదు, ఇంకా పెద్ద పెద్ద వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో 2 కిలోమీటర్లు నిటారు ఎక్కాల్సిన కొండల మీద కూడా ఆ పైపులు వాడుతున్నారు. అటువంటి పైపులతో ఈ 400 కోట్లు APMD ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అదే ఏంటంటే సాధ్యం వరకు ఇంకా రాబోయే రోజుల్లో పైపులు పగలటం కానీ, పైపులు లీకేజ్లు కానీ, డ్రైన్లో ఉన్న వాటర్ వెళ్ళి పైపులు కలవటం కానీ అట్లాంటివి అయితే వాటర్ సప్లై స్కీమ్లో ఉండవు. కాకపోతే ఏంటంటే కొన్ని పర్మిషన్స్ లేటు వల్ల ఓల్డ్ సిస్టమ్ మీద ఆధారపడినమాట ఒకటి వాస్తవం. దాన్ని కూడా 10-15 రోజులు అధిగమించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంచెం ఎందుకంటే ఈ యొక్క ఓల్డ్ ఉన్నటువంటి ఇంజనీర్లు గట్టిగా ప్రయత్నం చేయకపోవడం వల్ల కానీ, కొంత రైల్వే పర్మిషన్స్, కొంత హైవేస్ పర్మిషన్స్, ఇంత మటుకు నేషనల్ హైవే పక్కన మనకి 3 మీటర్ల క్వశ్చన్ అనేది లేకపోవడం వల్ల ఇంతవరకు పర్మిషన్ రావాలి. లేకపోతే తక్కెలపాడు నుంచి పక్కనే NH5 గ్రాండ్ ట్యాంక్ రోడ్ పక్కన పైప్ వేసుకుంటూ రావాలి. ఆ పర్మిషన్ లేకపోవడం వల్ల అక్కడ దాదాపు 800 మీటర్ల పైప్ ఆగిపోయింది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి క్లియరెన్సెస్ లాగా ఆగిపోయినాయి చెప్తే, మీరన్నట్టు లాస్ట్ టైం లాగా PSC, RCC పైప్స్ లాగా ఒక్క చుక్క కూడా లీక్ కావు. బయట మురుగునీళ్ళు కూడా అందులో కలిసేటువంటి ప్రమాదం ఎక్కడ కూడా లేదు. ప్లస్ 18 ELSRలు కట్టారంటే 18x14 ఆల్మోస్ట్ 3 కోట్ల లీటర్లను స్టోర్ చేసుకునే కెపాసిటీ తోటి 18 ట్యాంకులు కట్టారు. 18లో ఆల్మోస్ట్ 17 కంప్లీట్ అయిపోయింది. అది కూడా ఉన్న చోట వాటిని ఎక్కించడం, వాళ్ళు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ యొక్క మెగా కంపెనీకి ఇచ్చారు. ఆ మెగా కంపెనీలో కూడా 70% ఇచ్చాం.
వాళ్ళు ఉన్నట్టు రిస్టోరేషన్ వర్క్స్ కూడా ఆపేసాం. ఎందుకంటే అండర్ గ్రౌండ్ వేసేసినప్పుడు మళ్ళీ సీసీ రోడ్లు పలగొట్టాలి, మళ్ళీ వేయాలని చెప్పే ఉద్దేశంతో ఒకటి ఈ 2 సంవత్సరాలు కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్పీడ్ కంట్రోల్ చేయగలిగితే గుంటూరులో ఇంకా రోడ్డు పాల్గొట్టే కార్యక్రమం ఉండకుండా ముందు భవిష్యత్తు తయారు చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ప్లస్ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్తో కూడా ఎక్కడ రోడ్లు ఇట్లా ఓన్లీ స్టార్ వాటర్ డ్రైన్స్ అంటే ఇంటి ముందు ఉన్నటువంటి కాలువలే కడుతున్నాం. అవి కూడా దాదాపు 40 కోట్లు ఈరోజు ఈ యొక్క పేకలవాగు ప్రక్షాళనకు 40 కోట్లు ఖర్చు పెట్టాం ప్రభుత్వం దానికి. మళ్ళీ ఇంకో 10 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడ కూడా పేకలవాగు అనేది ఎంక్రోచ్మెంట్స్ కానీ ఆర్సీసీ కల్వర్స్ వీటి ముందు కడుతున్నాం. అందుకని మీరు అన్నమాట అంతకుముందు గత కాలంలో జరిగింది కానీ ఇప్పుడు అటువంటి జరగదు. డెఫినెట్గా డక్టైల్ ఐరన్ పైపు, ఎంఎస్ పైపు, హై కల్చర్ పైప్స్, హై స్టేబుల్ పైప్స్ వాడతాం కాబట్టి అటువంటిది ఏమి ఉండదు. బట్ ఏదైనా రామకృష్ణ గారు చెప్పినట్టు 1 మంత్ డిలే అయినందుకు మేము చింతిస్తున్నాం. డెఫినెట్గా ఏదైనా ఉన్నా కూడా ట్యాంకుల ద్వారా ఇంకుల ద్వారా డెఫినెట్గా వాటిని ముందుకు పంపించి ప్రజలకి గుంటూరులో నీటి ఎదురు లేనటువంటి గుంటూరు నగరం తీర్చిదిద్దాలని భావిస్తాం. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయకపోతే వారిని దించే శక్తి ప్రజలకే ఉందని రికాల్ చట్టం అమలు లేక ఉద్యమ నాయకులు రాజశేఖర్ అన్నారు. బుధవారం ఎస్హెచ్ఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు రికాల్ చట్టం అమలు కొరకు రాష్ట్రపతికి లేఖల ద్వారా ఉద్యమాలను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. రాజకీయ వ్యవస్థ గురించి ఆలోచించి మంచి వ్యవస్థ నిర్మాణానికి కృషి చేసి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు దేశానికి స్వాములు, వాళ్ళు దేశానికి యజమానులు. మన ప్రజల్లో ఎంతమంది యజమానులుగా మనం బతుకుతారిగా యజమానిగా ఎంతమంది మాట్లాడుతున్నాం ఒకసారి ఫస్ట్ మన దేశానికి యజమానులు అనేది మన ఆత్మ ఇది పెంచుకోవాలి, మన ఆత్మబలం పెంచుకోవాలి. మనం వస్తే అందరు ప్రజలందరూ చెల్లి నిలబడుకుని సేవకులాగా నిలబడి ఆయనేమో సామంతర ధోరణి మారాలి. ఫస్ట్ వాళ్ళు మనం ప్రజాస్వామ్యంగా లోబడినంత వరకు మా దేశాన్ని మనం మార్చలేదు. వాళ్ళందరూ కూడా దీని మీద కాస్త దృష్టి పెట్టి ఆలోచించి 10 మందికి ప్రతి మంది తెలియజేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా మంచి రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఇవాళ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఈ వ్యవస్థగానే మార్చుకోకపోతే భవిష్యత్తు భారతదేశం ఏమవుతుందన్న బాధ ప్రతి ఒక్కళ్ళు ఉంది. అయితే ఆ బాధ వ్యక్తపరుస్తున్నారా కానీ దీన్ని మార్చే దిశగా ఆలోచన చేయడం లేదు. ఆ దిశగా చేస్తున్నటువంటి ఆలోచనల్ని మనం సపోర్ట్ చేయడం ద్వారా మనకు మెరుగైన భారతదేశాన్ని నిర్మించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇవాళ మనం ఉన్న ఈ వ్యవస్థలో ఏ విధంగా ఉంటే రేపు పొద్దున మన పిల్లలు మన మనవాళ్ళు వచ్చేసరికి ఈ భారతదేశం ఏ విధంగా తయారవుతుందో మనం ఊహిస్తే అర్థమవుతుంది. దానికే పెద్ద జ్యోతిష్కులు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, జ్యోతిష్ క్లాస్ నోట్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడున్న వ్యవస్థలో రాబోయే రోజులు ఎట్లా ఉంటే ఇట్లాగే ఉంటే మనం కంట్రోల్ చేయబోయినట్టే నేర చరిత్రను కానీ లేదా ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాలని మనం పాటించకపోయినట్లయితే, మరి పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయినట్టయితే రాబోయే రోజులు ఎట్లా ఉంటుందో మనం ఊహించి చెప్పొచ్చు. ఊహించడానికే దారుణమైనటువంటి పరిస్థితులు మన ముందున్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఏం చేయాలి వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మూలం రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో మళ్ళీ పాలకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ వ్యవస్థలో అన్ని పార్టీలు ఉంటాయి కానీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. అంటే పాలకులు ఎవరు మళ్ళీ ఓటర్లు మందాకించి ఎన్నుకున్న వాళ్ళే. కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడు మంచి వ్యక్తులు ఎన్నుకోవడం ద్వారా ఒకవేళ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళు మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు రీకాల్ చేసే విధంగా మన దేశంలో కూడా చట్టం రావాలనే ఉద్దేశంతో ఈ రీకాల్ సాధన సమితి విశేషంగా కృషి చేస్తూ ఉంది. చాలా మంది 2-3 చేస్తే ఏమవుతాయని అనుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద ప్రయాణమైనా అడుగుతోనే మొదలవుతుంది. ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా ఒక ఇడుగుతోనే మొదలవుతుంది. కాబట్టి ఆ నిరుత్సాహ మాటలు మాట్లాడకుండా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ఈ భారతదేశంలో రాజకీయ వ్యవస్థను పూర్తిగా మార్చగలం. నా వరకు నేను గ్యారంటీగా నమ్ముతాను ఇది భారతదేశంలో రాజకీయ వ్యవస్థ మారి తీరుతుంది. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మనమంతా. అందులో భాగస్వాముల సంఖ్య పెరిగే కొంది ఆటోమేటిక్గా అదే ఇది అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు నిరుత్సాహపరుస్తూ ఉన్నారు, నువ్వు ఒక్కడే మారుతావా అని అట్లాంటి మాటలు దయచేసి పెద్దవాళ్ళ పిల్లల దగ్గర అనబాకండి. ఎస్, మీరు మార్చడానికి ప్రయత్నం చేయండి, మేము ఉంటాం. మేము కానీ ప్రోత్సహించడం మంచి పని. ఇదే కాకుండా ఏ అంశమైనా సరే ఒక మంచి పని ప్రోత్సహించండి, ఒక చెడ్డ పని వ్యతిరేకించండి. ఈ 2 పనులు చేయడం ద్వారా సమాజంలో చాలా మార్పులు తీసుకురావచ్చు. ఆ దిశగా మీ ఆలోచనలు ఉండాలని, ఈ సాధన సమితి పూర్తిగా విజయం సాధించాలని, అందుకు మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని, అలాగే ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టుకోవాలని నాకు ఒక రోజు ముందు చెప్తే నేను నా పూర్తి సహకారం చేస్తాను. ఆరేయటం కానీ ఏదైనా దానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం 10 సార్లు చెప్పడం నాకు అవసరం లేదండి. మనందరూ సామాజిక బాధ్యత చేస్తున్నాం ఈ పని అంతే. కాబట్టి వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఇస్తాను, అంతే అయిపోయింది.
వరుసగా మూడో రోజు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం స్వచ్ఛమైన పసిడి ధర 200 తగ్గి 10 గ్రాముల బంగారం ధర 29,150కి చేరింది. స్థానిక వ్యాపారుల నుంచి బంగారం కొనుగోలు మందగించడంతో ధర తగ్గుముఖం పట్టినట్టు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. బంగారం బాటలోనే వెండి కూడా 500కు తగ్గింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమానికి అడ్డుపడుతున్నాడు, రాజకీయ లబ్ధి కోసమే దొంగ దీక్షలు చేస్తున్నాడు. జగన్ పై ఫైర్ అయిన యలపతినేని. జగన్ పై విమర్శలు మానుకోండి, రైతుల కష్టాలను తీర్చండి. దీక్షతో కేంద్రంలో కదలిక వచ్చిందన్న మర్రి రాజశేఖర్. భూసేకరణకు రంగం సిద్ధం, అధికారులతో కలెక్టర్ సమావేశం. భూముల వివరాలు తెలుసుకున్న శశిధర్. అధికారులను తప్పుదోవ పట్టించారు, అకారణంగా కమిషనర్ను కోర్టుకు లాగారు. నాగలక్ష్మి కేసుపై ఎమ్మెల్యే మోదుగుల. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.